వృద్ధురాలు మెడలోని బంగారం గొలుసు చోరీ కాకుండా గట్టిగా పట్టుకోవడమే ఆ వృద్ధురాలి ప్రాణం తీసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఈరగాని రాధమ్మ 75 సంవత్సరాలు. వృద్ధురాలికి ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు మహబూబాబాద్లో, మరొక కుమారుడు సూరత్లో స్థిరపడ్డారు. భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తోంది. శుక్రవారం రాత్రి ఆగంతకులు వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ వృద్ధురాలు మెడలోని గొలుసును గట్టిగా పట్టుకుంది. దీంతో ఆగంతకులు ఆ వృద్ధురాలి తలపై కొట్టి దారుణంగా హత్య చేసి ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడవేశారు. దొంగలు ఎవరో దుండగులు నైట్ వచ్చి తన ఒంటి మీద ఉన్న బంగారం కొరకు తనను దెబ్బలు కొట్టి తన బ్లడ్ కనిపించింది అక్కడ మరకలు. మాకు బావి గోడకి ఇంటి గోడకి మొత్తం బ్లడ్ మరకలు కనిపించేసరికి డౌట్ వచ్చి చేదబావిలో కూడా చూసాము. చేదబావిలో చూస్తే కూడా బావిలో కూడా 2-3 రాళ్ళకి అక్కడ మనకు బ్లడ్ మరకలు కనిపించాయి. తర్వాత తన జుట్టు కూడా బ్లడ్తో పాటు బావి గోడకు అంటుకొని ఉంది. ఆ క్రమంలో మాకు డౌట్ వచ్చింది, తన బావిలోనే ఉన్నది, పక్కా ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళే మనిషి కాదన్న ఉద్దేశంతోనే మా బామ్మర్దికి మళ్ళీ ఫోన్ చేసి తొందరగా రాండి, వస్తే కంప్లైంట్ చేసినాం, పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దామన్న ఉద్దేశంలో తను రాగానే కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు వచ్చారు, సహకరించారు. వాళ్ళు వచ్చిన తర్వాత చూసి పాతాల గడిగే ఒకటి మన బావిలో బొక్కెన తీసే దాని సహాయంతో కొంతమంది కలిసి తాడు కట్టి దాని లోపలికి వేసి కొద్దిసేపు ట్రై చేస్తే దానికి తగిలింది మనిషి బాడీ. దానికి కాలి తొడకి గుచ్చుకొని గట్టిగా తగిలింది. పైకి తీస్తే తను పైకి వచ్చేసింది, తీసాము. పోలీసు వారి ముందే తీసేసాము. తన బ్లౌజ్ మొత్తం చినిగి ఉంది. తర్వాత తల మీద నొసటి మీద చాలా దెబ్బలు ఉన్నాయి, బలంగా కొట్టిండ్రు ఫస్టే. పుణుకురాటలో తను బంగారం పోగొట్టుకోవద్దన్న ఉద్దేశంలోని, తన ప్రాణాలైనా పోగొట్టుకుందని బంగారం పోగొట్టుకోదన్న ఉద్దేశంలో తన మెడలో ఉన్న పుస్తెల తాడు, దుండగులు తెంపిన పుస్తెల తాడును తన ఎడమ చేతి వేళ్ళ సందుల్లో గట్టిగా పట్టుకొని బావిలో పడిపోయింది. ఆ ప్రాణం పోయిన టైంలో కూడా చేతికి అట్లనే ఉంది బంగారు గొలుసు, పుస్తెల తాడు. బయటికి తీసిన తర్వాత చూస్తే పుస్తెల తాడు ఏళ్ళకు చుట్టుకొని ఉంది. తన కాళ్ళకున్న గొలుసులు ఒకటి వెండి కడేం ఉంటుంది, ఆ కడేం పోయింది. ఇంట్లో ఒకటి ఇంకో వేరే 3 తులాల గొలుసు ఉందని చెప్తుండ్రు, బంగారు గొలుసు, అది కూడా కనిపిస్తలేదు. కొంత క్యాష్ రూపంలో క్యాష్ కూడా లేదని చెప్తున్నారు. అన్నీ సదిరినంట లోపల, అన్ని ఇంట్లో అన్నీ కూడా దుండగులు మొత్తం చదిరి డోర్ దగ్గర పెట్టేసి తను బావిలో కొట్టి చంపారా, చంపినాక వేసారా అనేది అర్థం కాని మిస్టరీలో తనకు దెబ్బలు కొట్టి బావిలో వేసి వెళ్ళిపోవడం జరిగింది. దుండగులు ఎవరైనా ఇలాంటి వారైనా కూడా పోలీసు వారు చర్య తీసుకొని వారిని పట్టుకొని వారికి తగిన శిక్ష ఇవ్వాలని మా బంధువుల తరఫున మేము కోరుతున్నాం.